వెల్కమ్ బ్యాక్ టు పిల్లల కథలు. వీడియో చూస్తూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. చెట్టుపై ఉన్న బేతాళుణ్ణి దించి శవం భుజంపై వేసుకుని అలా అరణ్యంలో నడుస్తూ ఉన్న విక్రమాదిత్యుడితో బేతాళుడు ఇలా అంటాడు. రాజా, నీకు అలసట తెలియకుండా ఉండేటందుకు నీకొక కథ చెబుతాను. ఆ కథ పూర్తయిన తరువాత నిన్నొక ప్రశ్న అడుగుతాను. దానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు. ఆత్మహత్యకు అసలు కారణం. భూలోకంలోని నగర రాజ్యాలన్నిటికీ కిరీటం లాంటిది విజయనగరం అనే పురం. దాని రాజు వంశకేతుడు. అతను నిత్యవ్రత అనే రాకుమారిని వివాహమాడి ఆమెపై వలపు వీడలేక రాత్రింబవళ్ళు అంతఃపురంలోనే గడుపుతూ రాజకార్యములను పట్టించుకోవడం మానేశాడు. అతని మంత్రి తీర్థదర్శి పాలనా వ్యవహారాలు చూసేవాడు. దాంతో ఈ మంత్రి ఎప్పుడో ఒకనాడు రాజు ననచి రాజ్యము అపహరించును అని పుకార్లు పుట్టసాగాయి. అవి మంత్రికి తెలిసాయి. లోకులు కాకుల వంటివారు. వారికి నా మనసులోని ఉద్దేశం తెలియదు. నిజం తెలియకే ఇలాంటి నిందలు వేస్తున్నారు. లోకనింద భరించడం మహాకష్టం. ఇలా అపవాదు పడ్డాక రాజ్యం విడిచిపోవడమే మంచిది అని అనుకున్నాడు తీర్థదర్శి. ఈ విషయం రాజుకు తెలిపి మరో మంత్రికి రాజ్యాధికారం ఇచ్చాడు. దేశత్యాగం చేసిన తీర్థదర్శి అనేక దేశాలు తిరిగి చివరికి సముద్ర తీరంలో ఉన్న ఒక నగరాన్ని చేరుకుని అక్కడి వర్తకులలో ఒకరితో స్నేహం చేసి నిరంతరము అతనిని విడవకుండా ఉంటుండేవాడు. ఒకరోజు ఆ వర్తకుడు తన స్నేహితునితో, నేనిప్పుడే బయలుదేరి ఓడపై ద్వీపానికి వెళ్తున్నాను. నేను పని చూసుకుని వచ్చేంత వరకు నువ్విక్కడ నా బదులుగా అన్ని పనులు చూడు అని అన్నాడు. నిన్ను విడిచి నేనొక్క నిమిషమైనా ఉండలేను. నేను నీతో వస్తాను అన్నాడు తీర్థదర్శి. అలాగా వారిద్దరూ ఓడ మీద వెళ్తూ ఒక ద్వీపంలో అద్భుత సౌందర్యవతినొక ఆమెను చూశారు. ఆమెను చూసి అమితాశ్చర్యానికి లోనైన తీర్థదర్శి, ఈమె ఎవరు అని అడిగాడు. వర్తకుడు, ఈ కన్యరత్నం ఎవరో నాకు తెలియదు, కానీ నేను ఓడ మీద వచ్చినప్పుడల్లా ఈమెనిక్కడే తప్పకుండా చూస్తుంటాను అని చెప్పాడు. తరువాత తీర్థదర్శి కొంతకాలానికి స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. తన మునుపటి రాజు వంశకేతుడిని సందర్శించాడు. ఆ రాజు తీర్థదర్శిని చూసి ఎంతో ఆనందించి కౌగిలించుకుని గౌరవించి కుశల ప్రశ్నలడిగి నన్నెందుకు విడిచి వెళ్ళావు అని అడిగాడు. రాజా, నువ్వు స్త్రీలోలుడవై అంతఃపురము విడచిరాక రాజకార్యములు నిర్వహింపకపోవుటచే నేనీ రాజ్యమును హరింతునని లోకోపవాదములు పుట్టాయి. ఆ నిందలు భరించలేకనే దేశం విడచి వెళ్ళాను అని చెప్పాడు తీర్థదర్శి. రాజు విశేషాలేమిటని అడిగాడు. ఒకచోట నేనొక వర్తకునితో స్నేహం చేసి అతనితో మరో ద్వీపం ఓడ మీద వెళ్ళాను. అక్కడ ఒక చోట కాళికాలయం ఉంది. దాని ముందున్న చెట్టు నీడలో ఒక కన్యారత్నం ఎప్పుడూ ఉంటుంది. ఆమె ఎంత అందగత్తో నేను చెప్పలేను. నేనెన్నడూ అంత చక్కని స్త్రీని చూడలేదు అని తీర్థదర్శి చెప్పేసరికి వంశకేతుడు చాలా ఆశ్చర్యపోయి, తీర్థదర్శి, నేనామెను చూడాలి. నా బదులు నువ్విక్కడుండు, త్వరలోనే వచ్చేస్తానులే అంటూ అక్కడికి వెళ్ళడానికి అవసరమైన వివరాలు తెలుసుకుని వర్తకునితో స్నేహం చేసి అతను ఆ ద్వీపం వెళ్ళేటప్పుడు వెంట వెళ్ళి మంత్రి చెప్పిన చోట ఆ కన్యకను చూసి ఆమె పట్ల మోహము, ప్రేమలో పడి కాళికాలయంలో పూజ చేసి ప్రసాదం తీసుకుని ఆమె వద్దకు వచ్చాడు. ఆమె అతన్ని చూసి దాక్కోబోగా ఆమె కొంగు పట్టుకుని వదలకుండా ఎన్నో విధాల ఆమెను ప్రార్థించాడు, ప్రాధేయపడ్డాడు. అతను రాజని తెలిసి ఆమె అంగీకరించింది. వాళ్ళిద్దరూ సుఖాలలో ఓలలాడారు. ఒకనాడు వ్రతం నిమిత్తము నీటిలో మునగగా ఒక రాక్షసుడు ఆమెను మింగేశాడు. రాజు ఆ రాక్షసుడి పొట్టను తన కత్తితో చీల్చి
తన భార్యను బయటకు తెచ్చాడు. కొన్నాళ్ళు గడిచాక ఆమెను వెంటబెట్టుకుని తన రాజ్యానికి చేరుకున్న రాజు మునుపటి కంటే మరింతగా కాంతాలోలుడయి అంతఃపురం దాటి బయటకు రావటం మానేశాడు. అది చూసి మంత్రి విషం తాగి బలవంతంగా మరణించాడు. రాజు తిరిగి వచ్చాడనా, లేక తాను చూచిన కాంత తనకి కాకుండా రాజుకి దక్కిందనా అని అడిగాడు బేతాళుడు. అందుకు బేతాళ, రాజు ఇదివరకే స్త్రీలోలుడు. అది తెలిసి కూడా తానా స్త్రీ గురించి అతనికి చెప్పినందువల్లనే రాజు రాజకార్యములు మానేశాడు. ఆ అపవాదు తన మీదే పడుతుందని భయపడి ఆ మంత్రి ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మరే కారణమూ కాదు అని జవాబిచ్చాడు విక్రమార్కుడు. అతనికి మౌనానికి భంగం కాగానే బేతాళుడు మాయమై చెట్టెక్కాడు.